వెల్కమ్ టు సినీ రంగం. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి వీరి కాంబోలో అప్పట్లో వచ్చిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 35 సంవత్సరాలు అవుతున్నా ఈ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే 35 సంవత్సరాల తర్వాత ఈ సినిమాను మే 9న 4K డిజిటల్తో పాటు 8K 3D వెర్షన్ సైతం కన్వర్ట్ చేసి రిలీజ్ చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని, రామ్ చరణ్ ఆ సీక్వెల్లో నటించాలని తెగ వార్తలు వచ్చాయి. కానీ దానిపై అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాత అదే ఆలోచనని వ్యక్తం చేయగా డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నని లేవనెత్తారు. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్విని దత్, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు పాల్గొనగా చిరు సైతం ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ సినిమాకు డైరెక్టర్గా నాగ్ అశ్విన్ వ్యవహరించాలని, అలాగే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేయాలని చిరు కోరారు. అలాగే ఈ ఈవెంట్లో వీడియో ద్వారా కొంతమంది ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని అడిగారు. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక వీడియో పంపగా ఈ సినిమా విషయంలో ఒక సందేహం ఉందని, సినిమా చివర్లో శ్రీదేవి తన ఉంగరాన్ని సముద్రంలోకి విసిరేయగా అది ఒక చేప మింగుతుంది. ఆ చేప ఏమైంది, అసలు దేవకన్య మళ్ళీ స్వర్గానికి వెళ్ళిందా అనే ప్రశ్నలకు సమాధానం కోరారు. అలాగే సందీప్ రెడ్డి వంగ సైతం జగదేక వీరుడు అతిలోక సుందర పాత్రల్లో మీరు కాకుండా ఇంకా ఎవరైతే బాగుంటుందని చిరుని అడగగా చిరంజీవి జగదేక వీరుడు పాత్రలో ఎవరైనా చేయొచ్చు, కానీ అతిలోక సుందరగా మాత్రం శ్రీదేవి అయితేనే కరెక్ట్ అని, శ్రీదేవి తప్ప ఇంకా ఎవరినీ చూడలేమని సమాధానం ఇచ్చారు. ఇక ఈ సినిమా సీక్వెల్ విషయానికొస్తే రాఘవేంద్రరావు, అశ్విని దత్, చిరంజీవి అందరూ ఒకటే చెప్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్తో ఈ సీక్వెల్ చేయాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో, అశ్విని దత్ నిర్మాణ సంస్థలో, రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ సినిమా ఎలా వస్తుందో. మరి ఈ సినిమాపై వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.